కోనసీమ జిల్లా అమలాపురం గోశాలలో కంద దీపం పెట్టేందుకు నిర్వాహకుడు పోతురాజు రామకృష్ణారావు కాయగూరల దుకాణానికి కంద కోసం వెళ్లారు. అక్కడ 25 కేజీల కంద ఆయనను ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆ కంద వారాహి అమ్మవారి రూపాన్ని పోలి ఉండటంతో రామకృష్ణ దానిని కొనుగోలు చేశారు. అనంతరం కందను విభూతితో వారాహి అమ్మవారిగా అలంకరించి కంద మధ్యలో ఉన్న గుజ్జును తొలగించి దీపం పెట్టారు. గత నెల రోజులుగా ఈ కంద దీపానికి ప్రత్యేక పూజలు చేస్తున్నామని రామకృష్ణ తెలిపారు. కంద రూపంలో ఉన్న వారాహి అమ్మవారిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. సీరియస్గా నవ్వండి కొంచెం. లక్ష్మీ గణపతి హోమం, మహాలక్ష్మి సాధన, ధూమావతి, బగళాముఖి, కాలభైరవ, కామాక్షి, శ్యామకాళి, వారాహి ఈ హోమాలలో భాగంగా మొన్న కార్తీక మాసంలో ఇక్కడ వెలిగించినటువంటి మహాకంద దీపం మనకి పురాణాల్లో మన సనాతన సాంప్రదాయంలో 365 రోజుల యొక్క తెలుగు మాస ప్రతి తిథికి కూడా ఒక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఇది ఉంటుంది. కార్తీక మాసంలో ఆ అవ్యక్త పరమాత్మ జ్యోతి రూపంలో దర్శనమిస్తారని చెప్పి, దివి నుంచి భూమి జ్యోతిలో దిగుతారని చెప్పి మన ఋషులు చెప్పి ఉన్నారు. ఆ వచ్చినప్పుడు మనం ఒక జ్యోతి వెలిగించడం లాంటివి చేస్తే ఆ యొక్క ఆ శక్తిని మనం భగవంతుడిని ఆ రూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు. గౌతమ మహర్షి అక్షయ పాత్ర నిర్వహిస్తున్నటువంటి